మహాకుంభమేళాలో పరిస్థితులు అదుపులోకొచ్చాయి. దీంతో భక్తులు పుణ్య స్నానాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి 3.5 కోట్ల మంది భక్తులు స్నానాలు ఆచరించారు. ఇవాళ మౌని అమావాస్య కావడంతో భక్తులు పెద్ద ఎత్తున భారీగా వచ్చారు. ఇవాళ 10 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేస్తారని అంచనా. దీంతో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. అటు తొక్కిసలాట ఘటనపై ఎలాంటి వదంతులు నమ్మొద్దని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సూచించారు. ఇవాళ మౌని అమావాస్య కావడంతో భక్తులు భారీగా వస్తున్నారు. స్నానాలు ఆచరించేందుకు ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయని తెలుస్తోంది. తొక్కిసలాటపై ఎలాంటి వదంతులు నమ్మొద్దు. ప్రయాగ్రాజ్లో పరిస్థితులన్నీ కూడా అదుపులోనే ఉన్నాయని చెప్తున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఇక 3.5 కోట్ల మంది భక్తుల వరకు పుణ్య స్నానాలు ఆచరిస్తారని అధికారులంతా కూడా అంచనా వేస్తున్నారు. అదేవిధంగా అదే స్థాయిలో భక్తులు కూడా పుణ్య స్నానాలు ఆచరించేందుకు ఒక్కొక్కరిగా భారీగా వస్తున్నారు. ఇవాళ మౌని అమావాస్య కావడంతో మరికొంతమంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి పుణ్య స్నానాలు ఆచరించి దర్శించుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అదుపులో ఉన్నాయని చెప్పొచ్చు. దీంతో భక్తుల పుణ్య స్నానాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి ఇప్పటి వరకు 3.5 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఇవాళ మౌని అమావాస్య, దీంతో ప్రత్యేకంగా భక్తులు భారీగా వస్తున్నారు. మొత్తం 10 కోట్ల మంది భక్తులు ఇక్కడ స్నానాలు ఇవాళ ఆచరిస్తారని అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా అటు ఏర్పాట్లు కూడా అదే విధంగా కొనసాగుతున్నాయి. ఎలాంటి తొక్కిసలాట ఘటన జరగకుండా, ఇకపైన ఎలాంటి భద్రతా లోపాలు లేకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. అదే స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కితాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో అమృత స్నానం సంబంధించిన కార్యక్రమం కొనసాగుతోంది. ఈరోజు మౌని అమావాస్య కావడంతో కోట్లాది సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం వద్దకు చేరుకున్నారు. ఉదయం తెల్లవారుజామున 1 గంట 2 గంటల సమయం మధ్యలో తొక్కిసలాట ఘటన లాంటి చోటు చేసుకుంది. ప్రధానంగా అది తొక్కిసలాట కాదు, ఓవర్ క్రౌడింగ్ జరిగింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా 50 మంది పైగా గాయపడ్డట్లుగా తెలుస్తోంది. ఎంతమంది చనిపోయారు అన్న దానికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన అయితే యూపీ ప్రభుత్వం చేయలేదు. సో ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుందని చెప్పి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అఖాడాలు అలాగే సాధు సంతువులు ముఖ్యంగా ఈ రోజు స్నానాలని ఉపసంహరించుకున్నట్లుగా మొదట చెప్పినప్పటికీ క్రౌడ్ తగ్గిన తర్వాత వాళ్ళు కూడా ఈ సాధు సంతువులు అలాగే 13 అఖాడాలకు సంబంధించిన ఇటు సాధువులు వీరంతా కూడా పుణ్యస్నానం ఆచరిస్తారని చెప్పి ప్రకటించడం జరిగింది. సో భారీ సంఖ్యలో ప్రస్తుతం పోలీసుల్ని మోహరించారు. ఎక్కడా కూడా ఓవర్ క్రౌడింగ్ కాకుండా, తొక్కిసలాట లాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అదనపు పోలీసుల్ని ప్రస్తుతం ఈ ప్రయాగ్రాజ్ వివిధ సెక్టార్లలో ఏర్పాటు చేసిన ఘాట్ల వద్ద మోహరించడం జరిగింది. కేవలం ఒకే ఘాట్ వద్ద కాకుండా అనేక ఘాట్లను ఏర్పాటు చేశాం. ఆ ఘాట్లకు వద్దకు వెళ్లి పుణ్యస్నానాలు ఆచరించండి. ఏదైతే సంగమం ప్రాంతం ఉందో, త్రివేణి 3 నదులు కలిసే సంగమ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ఒక్క చోట స్నానం చేస్తేనే పుణ్యం దొరుకుతుందని కాదు, అనేక ఘాట్ల వద్ద ఎక్కడ గంగా స్నానం చేసినా పుణ్యఫలం లభిస్తుంది. ఈరోజు ఈ అమృత గడియలు అనేవి రాత్రి వరకు ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా రూమర్లను నమ్మొద్దు, అలాగే ఇటు తోసుకోవద్దని చెప్పి కూడా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భక్తులకు సూచించడం జరిగింది. ఇప్పటి వరకు 3.5 కోట్ల మంది ఈ రోజు ఒక్కరోజే పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ రోజు మొత్తం 10 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని చెప్పి అంచనా ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే హోంమంత్రి అమిత్ షా, అలాగే కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా వీరంతా కూడా యోగి ఆదిత్యనాథ్ తో మాట్లాడి ఈ ఘటన చాలా బాధాకరం, అలాగే మృతుల కుటుంబాలకు ఇటు గాయపడిన వారికి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కేంద్రం నుంచి కావాల్సిన సహకారం అందిస్తామని చెప్పి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం అయితే సజావుగా కుంభమేళాలో ఈ పుణ్యస్నానాల కార్యక్రమం అనేది కొనసాగుతోంది. అంటే గోపి, వదంతులు నమ్మొద్దు అని చెప్తూనే యూపీ సీఎం అత్యవసర సమీక్ష నిర్వహిస్తున్నారు. దీన్ని మనం ఎలా చూడాలి? అదేవిధంగా అటు భద్రతా పరంగా మొత్తం ఎంతమంది పోలీసులు విధుల్లో ఉన్నారు? వదంతులు వ్యాపిస్తే గనక కోట్లాది మంది ప్రస్తుతం ఈ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా జరిగే ప్రాంగణంలో ఉన్నారు. సో ఇటు ఏ చిన్న వదంతు వ్యాప్తి చెందినా కూడా తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంది. ఒకరినొకరు తోసుకుని పరుగులు పెట్టి ఒకరిపై నుంచి ఒకరు ముఖ్యంగా తోసుకుంటూ ముందుకెళ్లే ఘటనలు లాంటివి చోటు చేసుకుంటే గనక ప్రాణ నష్టం పెద్ద సంఖ్యలో జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి వదంతులు నమ్మవద్దు. కావాల్సిన పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్ కానీ, ముఖ్యంగా సీఎం ఆఫీస్ కి సంబంధించిన ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నెంబర్ కానీ, ఫైర్ బ్రిగేడ్ కి సంబంధించిన ఎమర్జెన్సీ నెంబర్ అన్ని కూడా అక్కడ మైక్స్ లో ఇటు అనౌన్స్ చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే యూపీ సీఎం ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి ఈ ప్రయాగ్రాజ్ ఘటనలో ఎంతమంది చనిపోయారు, అలాగే ఎంతమంది గాయపడ్డారు అనేది ఇంకా అధికారికంగా
ప్రకటించలేదు. సో నెక్స్ట్ ఈ తరహా ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి సమీక్షా సమావేశాన్ని ఈ ప్రయాగ్రాజ్ కుంభమేళా అధికార యంత్రాంగంతో నిర్వహిస్తున్నారు. ఘాట్ల నిర్వహణ కానీ, ఓవర్ క్రౌడ్ కాకుండా ముఖ్యంగా స్నానాలు చేసి తిరిగి వెనక్కు వెళ్లే వారికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కానీ, ఎందుకంటే బస్సులు అలాగే రైళ్లు, ఎయిర్పోర్ట్స్ అన్ని సౌకర్యాల ద్వారా కూడా కోట్లాదిగా భక్తులు అక్కడికి తరలి వస్తున్నారు. కాబట్టి సో రైల్వే శాఖ అదనంగా 400 రైళ్లు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. విమాన సర్వీసులు కూడా అదనంగా 20 విమాన సర్వీసులను కూడా ప్రయాగ్రాజ్ కి విదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ ద్వారా కూడా, విమానాల ద్వారా కూడా భక్తులు వస్తున్నారు. సో వాళ్ళకి కావాల్సిన ఆహారం, తాగునీరు అలాగే మెడికల్ ఫెసిలిటీస్ తో పాటుగా ఈ పార్కింగ్ జోన్స్ అన్నింటినీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. వివిఐపి మూవ్మెంట్స్ అలాగే అఖాడాలకు ప్రత్యేక స్లాట్లు, గ్లాట్లు ఇవన్నీ కూడా తొలగించడం జరిగింది. కాబట్టి సో సజావుగా ఈ కార్యక్రమం కొన్ని ప్రత్యేక దినాల సందర్భంగా క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందులో భాగంగా ఈ మౌని అమావాస్య, నెక్స్ట్ వసంత పంచమి, ఆ తర్వాత మహాశివరాత్రి సందర్భంగా కోట్లాది మంది భక్తులు వస్తారు. కాబట్టి ప్రత్యేక ఏర్పాట్లను చేసినప్పటికీ కూడా ఓవర్ క్రౌడ్ ద్వారా కూడా ఈ తొక్కిస్ లాంటి ఘటనలు అనేవి చోటు చేసుకోవడం వల్ల కొంతమందికి గాయాలయ్యాయి. సో ఇంకా ఎంతమంది చనిపోయారన్న దానికి సంబంధించిన సమాచారం లేనప్పటికీ ప్రస్తుతం పరిస్థితి అయితే అదుపులోకి వచ్చింది. సజావుగా ప్రస్తుతం కుంభమేళాలో పుణ్యస్నానాల కార్యక్రమాలు అనేవి కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి.